మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అప్రూవ్ చేసినట్టుగా ఆ పెద్ద ఆయన చెప్పటం అనేది అసంబద్ధం, అవాస్తవం. అది ఎందుకు చెప్పారు అనేది ఆయన విశ్లేషించుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి. దాని కింద మీరు చెప్పేటటువంటి ఏమన్నా ఉంటే అది మీకు ఆయనకి తెలియాలి. అది వచ్చింది చూపించమంటున్నా కదా, నేను చూపించగలుగుతా. డైరెక్ట్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓన్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాత్రం క్యాబినెట్కి వచ్చినాయి 3 సంవత్సరాల తర్వాత. చేసేది ప్రెస్ మీట్ లో చెయ్యం, బహిరంగంగా చెయ్యం. మాకు కూడా మీకు మాదిరి కొంత నియమావళి ఉంటుంది కదా. ఇదే లేదు, రాలేదు. ఉంది, మా రికమెండేషన్స్ ఉన్నాయి, రేపు కమిషన్కి పంపిస్తా. ఆయన ఇంటెన్షన్ నన్ను అడగలేదు. ఆయన అంత కాడికి వెళ్ళి ఎందుకు చెప్పాడు అనేదే ఇప్పుడు అసందిగ్ధం కదా. అందుకనే అంత గౌరవప్రదంగా ఉండే వ్యక్తి కూడా ఆ రకంగా ఎందుకు చెప్పాడు అనేది మీకు నాకు అర్థం కాని సమస్య. మీలో కొంతమందికి తెలిసి ఉంటే నాకు తర్వాత చెప్పండి. ప్రాణహిత ప్యాకేజీలకు సంబంధించి ఉంది. ఆ ప్రాజెక్టులలో ప్రాణహితం ఉంది, దేవాదులో ఉంది, కాంతాలపల్లి ఉంది, ఫ్లడ్ ఫో కెనాల్ ఉంది. ఆ 4 మీద ప్యాకేజీల వారిగా ఇది ఎట్లా చేస్తే మంచిది, ఇది ఎట్లా చేస్తే మంచిది, ఇది ఎట్లా చేస్తే మంచిది అని మాత్రమే మేము ఇచ్చాం. ఇంకా 2 ప్రభుత్వాల్లో ఉన్నా. అమ్మా, నేను దాని మీద ఏం మాట్లాడినని చెప్పానా? దాని మీద కమిషన్ రిపోర్ట్ తర్వాత ఏం చెప్పాలో, లేకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్పాలి. ఇది కేవలం రాజేంద్ర గారు ఇచ్చినటువంటి నా పేరు ప్రస్తావించి దీనికి సంబంధం లేనటువంటి సబ్ కమిటీని తీసుకొచ్చి దీనికి అంటగట్టాడు కాబట్టి, క్యాబినెట్కి రాని సబ్జెక్టు కూడా క్యాబినెట్లో అప్రూవ్ అయిందని చెప్పి పెద్ద అబద్ధం ఆడాడు కాబట్టి, ఆయన అంత అబద్ధం ఆడటానికి నాకు ఇప్పటికీ అర్థం కాక మీకు కూడా చెప్పలేకపోతున్నా. అంతేనా? మరి అసలు పెట్టకుండా ఎందుకు ఆడిండని. వచ్చుంటే వచ్చినాయి అనేవాళ్ళు నిరూపిస్తే చాలు. ఇది క్యాబినెట్ లో ఇది అప్రూవ్ అయింది ప్రతిదీ ఉంటది కదా. ఈ రోజు కూడా ఇంటర్నల్ ఏది అవ్వాలో అన్నీ అయ్యాను. మీరు కూడా సుదీర్ఘకాలం ఈ పనిలోనే ఉన్నారు కదా. అందుకని నేను ప్రతిదానికి మేము చెప్పినటువంటి సబ్ కమిటీ రిపోర్ట్లోనే చెప్పాము. జరగని కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క డిస్కషన్ వేరు, ఈ రాజేందర్ గారి యొక్క వాంగ్మూలం వేరు. అందుకనే రిలేటెడ్ కాని దాన్ని ఆయన